56 అన్న, 59 అన్న. వీక్లీ ఇన్సెంటివ్ కూడా అలాగే ఉంటుంది. మార్నింగ్ 7 నుంచి నైట్ 10:59 PM వరకు కౌంట్ అవుతుంది అనమాట. రెడ్ కార్డ్ చూపిస్తాను మీకు. అదేమో 37+ ఎంతో చేంజ్ ఉంది. ఇట్లా యాక్సెప్ట్ చేసే లోపలే సమ్మన్ యాక్సెప్టెడ్ అని వచ్చింది. ఓకే, మోతీ నగర్ అయితే ఆర్డర్ అయితే వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈరోజు అయితే ర్యాపిడో అర్నింగ్స్ అయితే చేయబోతున్నా. టైం వచ్చేసి 5:14 అయితే అయింది. ఇప్పుడే ఆన్ అయితే చేస్తా, అంటే లాగిన్ అయితే అయ్యా ర్యాపిడో. సో డైరెక్ట్ మనం GoPro వ్యూలో అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈరోజు కూడా ర్యాపిడో అర్నింగ్స్ అయితే వీడియో అయితే చేస్తున్నా. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:18 అయితే అయ్యింది. లాగిన్ అయ్యా, ఇంకా ఆర్డర్ అయితే అసైన్ అవ్వలేదు మనకి. కాకపోతే ఇప్పుడు ఆర్డర్ వచ్చి రప్పని వెళ్ళిపోయింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. యాక్సెప్ట్ చేసే లోపల వెళ్ళిపోయింది. సో మనమైతే అలా ముందుకైతే వెళ్దాం, ఆర్డర్ పడుతుంది. సో వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాం. దీనికి ఏమైపోయిందంటే నాకు తెలిసి స్పార్క్ ప్లగ్ ఒకటి పాతగా అయిపోయినట్టుంది, అందుకే ఊకి ఆగిపోతుంది బండి. ఇది నేను 7 వరకే ఈ హెల్మెట్ పెట్టుకుంటా. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి ఆ హెల్మెట్ చేంజ్ చేసేసుకుంటా 7:30 లోపల వచ్చేసి. సో వెహికల్ అయితే బయటకు అయితే తీద్దాం. అలా మన కింద పంజాగుట్ట దాకా అయితే వెళ్తాం. నిన్న అర్నింగ్స్ కూడా మంచిగానే అయినాయి. చూపిస్తాను మీకు నేను నిన్నటి అర్నింగ్స్. ₹623 అయ్యింది. 6th ₹360, ₹789, 22 ఆర్డర్స్ కంప్లీట్ చేసిన రోజు. ఇంకా నాకే ర్యాపిడో ₹255 నాకే బాకీ ఉన్నాడు అనమాట. అందుకే అప్పుడు క్యాష్ పేమెంట్స్ ఏమొచ్చినా కూడా నేను చేయించేసుకుంటే సరిపోతుంది. ఈ రోజుకి రేపటికి కూడా సరిపోతుంది అది. నిన్న సేమ్ టార్గెట్ ఇచ్చిండు అనమాట నాకు. నిన్న 14 ఆర్డర్స్ కొడితే ₹140 ఇచ్చిండు మొత్తం. మార్నింగ్ టార్గెట్ 7 AM నుంచి 10:59 AM వరకే ఉంటుంది. అది జస్ట్ 3 అవర్స్లోనే 14 ఆర్డర్స్ కొట్టాలన్నమాట. 3 అంతే, 4 అవర్స్లో. చాలా చల్లగా ఉంది. ఈరోజు ఎంత అయితే చూద్దాం. నిన్న నేను కొంచెం లేట్గా వచ్చిన, అందుకే నిన్న వ్లాగ్ చేయలేదు. నిన్న డేట్ వచ్చేసి 7 నిన్న డేట్. నిన్న 7కి ఎప్పుడో లాగిన్ చేసా, అందుకనే ఇంకా చేయలేదు నేను వ్లాగ్ అనేది. GoProలో ఛార్జింగ్ కూడా లేదు, అందుకే ఈరోజు కొంచెం తొందరగా లెగిసి వచ్చా అనమాట వ్లాగ్ చేద్దామని. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ ఆగి ఒక 2 minutes ఉందాం. 2 minutes ఉంటే ఆర్డర్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. నేను ఇందాకడే వచ్చింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. ఇట్లా యాక్సెప్ట్ చేసే లోపలే సమ్మన్ యాక్సెప్టెడ్ అని వచ్చింది. రెడ్ కార్డ్ చూపిస్తాను మీకు. అదే మనకి బైక్ ఆర్డర్ బుక్ చేసుకున్నారు అనుకో, 0 to 8 kilometers ₹8.2 per kilometer. అదే 8 kilometers దాటిందంటే, అంటే 8 kilometers వరకు 8.2 ఇస్తాడు. ఓకే, మోతీ నగర్ అయితే ఆర్డర్ అయితే వచ్చింది. పికప్ అయితే చేసుకుందాం వెళ్ళి. సో ఫస్ట్ రైడ్ కిలోమీటర్స్ 83,868. చూద్దాం ఎన్ని కిలోమీటర్స్కి ఎంత అమౌంట్ అవుతుందో మనకి. జస్ట్ నాకు 600 meters అంతే ఉంది పికప్ చేసుకోవడానికి. ఫస్ట్ ఆర్డర్ అయితే ఇప్పుడే మనకి ప్లేస్ అయితే అయింది. ఫస్ట్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసా ఇప్పుడే. నేను అమౌంట్ అంతా చూడలేదు, 37+ ఎంతో చేంజ్ ఉంది. నాకు తెలిసి ఒక 45 దాకా వస్తుంది. బోరాబండ మోతీ నగర్ సైడ్ అయితే డ్రాప్ అయితే చేయాలి మనం. పికప్ వచ్చేసి మన ఎగ్జాక్ట్ పంజాగుట్ట సిగ్నల్ దగ్గర అయితే ఉంది.
చలి అయితే మాత్రం మామూలుగా లేదు చలి. ఇక్కడ ఎన్ని డిగ్రీస్ ఉందో చూపిస్తా ఆగండి మీకు. ఇప్పుడు 13 డిగ్రీస్ ఉంది ఇప్పుడు ప్రజెంట్. అరకు అయితే 9. వామ్మో, అరకు వ్యాలీలో. నేనైతే దగ్గరికి వచ్చేసా. ఒకసారి కాల్ అయితే చేస్తా వాళ్ళకి. గల్లీలో చూపిస్తుంది అంటే ఓటీపీ అన్న 7011. ఓకే అన్న, ఓకే ఓకే అన్న. సో ఇప్పుడే కస్టమర్ అయితే వచ్చిండో, పికప్ చేసుకున్నా, ఓటీపీ ఎంటర్ చేస్తా. రైడ్ అయితే స్టార్ట్ అయ్యింది. మనకి కిలోమీటర్స్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్స్ అయితే ఉంది రైడ్ అయితే. ఎర్రగడ్డ మెయిన్ రోడ్ లోపల నుంచి ఏజీ కాలనీ లోపల దింపేయాలి. జస్ట్ ఒక 8 మినిట్స్ ఉందంతే. 5:32 కల్లా దింపేస్తా. దానికంటే ముందే దింపడానికి ట్రై చేస్తా. కాకపోతే కస్టమర్ వచ్చేసి స్లోగా వెళ్ళన్నా, చాలా స్లో వేస్తుంది అన్నాడు. స్లో అంటే తెలుసు కదా, 40 అంతే. ఇంకా దీనికి మించి స్లో వెళ్ళినా అంటే మన ఏ వెహికల్ అన్నా కూడా దానికంటే ఒక ఎకనామిక్ స్పీడ్ ఉంటుంది. దానికి తక్కువ వెళ్ళినా, దానికి ఎక్కువ వెళ్ళినా మైలేజ్ రాదు. మనకి స్కూటర్లకి ఎకనామిక్ స్పీడ్ వచ్చేసి 35 to 45, కాబట్టి 35 to 40 అంతే. 40 ఇది లాక్. ఎగ్జాక్ట్ 40కి వెళ్తే సరిపోతుంది మనం. ఈరోజు చలి కొంచెం చాలా ఎక్కువ ఉంది. 13 డిగ్రీస్ అంటే మామూలు కాదు. కానీ నాకు తెలిసి ఇంకొక 2-3 డేస్ వరకే ఉంటాయి ఇంకా రైడ్స్. ఇంకా దాని తర్వాత అందరు ఊర్లు వెళ్ళిపోతారు సంక్రాంతి కాబట్టి. తర్వాత చాలా అంటే చాలా తక్కువ రైడ్స్ వస్తాయి. కాబట్టి 3-4 డేసే కొంచెం గట్టిగా చేసుకోవాలన్నమాట రైడ్స్ అనేటివి. ఎలా ఉందంటే ఏజీ కాలనీ లోపల వణుకుతుంది. ఎందుకంటే మొత్తం అన్ని చెట్లే ఉంటాయి ఏజీ కాలనీ లోపల. వామ్మో, ఈ ర్యాపిడో, ఈ స్విగ్గీ ఫుడ్ డెలివరీ యాప్స్ అన్నీ చేసేవాళ్ళు కొంచెం ఎండలు ఎక్కువసేపు ఉంటారు కాబట్టి వాటర్ ఎక్కువ తాగండి. ఎందుకంటే చాలా మంచిది వాటర్ ఎక్కువ తాగడం. అట్లీస్ట్ ఒక 3 లీటర్స్ 3.5 లీటర్స్ తాగేటట్టు ట్రై చేయండి. సో ఫస్ట్ రైడ్ అయితే ఎక్కించుకున్నా కాబట్టి మైత్రిలోనే సిగ్నల్ దాకా అయితే వచ్చా. సో నేను డైరెక్ట్ డ్రాప్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను మళ్ళీ నేను. సో ఆల్మోస్ట్ దగ్గరకు అయితే వచ్చేస్తా. ఇంకొక 2 మినిట్స్ అంతే ఉంది. అంటే ఆల్మోస్ట్ 500 మీటర్స్ ఉంది అంతే. ఒక 1 or 2 మినిట్స్లో డ్రాప్ చేసేస్తే మనకి ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. 5:32కి వెళ్తామని చెప్పింది మ్యాప్. సేమ్ 5:32 అవుతుంది. ఒక 1 మినిట్ లేట్ అయింది ఎందుకంటే కొంచెం స్లోగా వచ్చాం కాబట్టి. చలి అయితే మాత్రం ఘోరంగా ఉంది ఏజీ కాలనీలో. మనం ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. డ్రాప్ లొకేషన్ దగ్గరికి అయితే ఈ చలికి మాట కూడా రావట్లేదు. సో మన డ్రాప్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. $59 అన్న. ఓకే అన్న, ఓకే అన్న. సో ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 59 రూపీస్ అయితే మనం కస్టమర్ దగ్గర అయితే కలెక్ట్ చేసాం. దాంట్లో నాకు కమిషన్ కట్ అయ్యి 45 రూపీస్ అయితే వచ్చింది. అంటే ఇప్పటి వరకు మనం
45 రూపీస్ అయితే అర్న్ చేసాం ఫస్ట్ రైడ్. ఇప్పుడు ఒక సికింద్రాబాద్ సైడ్ ఎటన్నా పడితే సూపర్ ఉంటుంది ఆర్డర్. కానీ ఏజీ కాలనీ లోపల కొంచెం తక్కువే ఉంటాయి ఆర్డర్స్. చూద్దాం. యూసఫ్గూడ టు మాదాపూర్ అంట. నేను వెళ్ళాలనుకోవట్లేదు మాదాపూర్ సైడ్. అమౌంట్ మంచిగానే ఉంది 42 రూపీస్ అయితే. కాకపోతే నాకే వెళ్ళాలని లేదు అటు సైడ్. నాకు సికింద్రాబాద్ సైడ్ ఆర్డర్ కావాలి. కొంచెం పెద్ద ఆర్డర్ వస్తే చూద్దాం, ఒక 5 to 10 minutes. ఇక్కడ అప్పుడు కూడా పడకపోతే చిన్న ఆర్డర్లో తీసుకుంటా. ఇంకా పెద్ద ఆర్డర్లు ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఆర్డర్లు కొట్టినాం అనుకో 7 నుంచి 10:59 AM వరకు ఆ టార్గెట్ అమౌంట్ కొట్టుకున్నా కూడా మనకి ఇన్సెంటివ్లో అమౌంట్ అన్నా కొంచెం కనబడుతుంది కొంచెం. అంటే నేను డైలీ అయితే అలానే కొడతా. చూస్తా ఒక 10 minutes ఎంత అయింది. ఇప్పుడు టైం 5:36 కదా, 5:45 వరకు చూస్తా ఒక 10 నిమిషాలు. ఇలా సికింద్రాబాద్ కానీ లేదంటే కూకట్పల్లి సైడ్ కానీ ఏదైనా లాంగ్ ఆర్డర్ పడితే ఓకే, ఒక 50, 60 రూపీస్ 70 రూపీస్ అట్లా పడితే హ్యాపీయే. ఇందాక పొద్దున్న సికింద్రాబాద్ ఫస్ట్ ఆర్డర్ 78 రూపీస్ ఎంతో పడింది అనమాట. ఇదంతా ఏజీ కాలనీ. నాకు తెలిసి చాలామంది తెలిసే ఉంటుంది ఈ షవర్మా షాప్ జామ్. ఏజీ కాలనీలో జామ్ షవర్మా తెలవనోడు ఎవ్వడు ఉన్నాడు. టేస్ట్ కూడా అంతే మంచిగా ఉంటుంది. సో ఇప్పుడే సెకండ్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసా. పికప్ ఏమో ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర, ఈఎస్ఐ మెట్రో దగ్గర పికప్ చేసుకొని డ్రాప్ వచ్చేసి బోరబండ లోపలైతే ఉంది. సేమ్ 42 or 43 ఇచ్చిండు. దీనికి కూడా 32+ లెవెల్ అన్నట్టు. ఇంకా వేరే ఏం పడతలేదు. ఒకవేళ ఆగుదామన్నా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇంకా యాక్సెప్ట్ చేసేసా. నాకు ఇంకొక 500 meters అంతే ఉంది. అంటే ఎగ్జాక్ట్గా ముందు ఏజీ కాలనీ లోపల నుంచి అయితే వెళ్ళాలి సేమ్ బోరబండకి. ఇప్పటికైతే 45 రూపీస్ అయితే అయ్యింది. కనీసం అట్లీస్ట్ ఒక 200 నుంచి 250 అయితే మనం సేఫ్లోనే ఉన్నట్టు. ఎందుకంటే 250 అయ్యిందనుకో, 200 దాకా అయ్యిందనుకో, 7 నుంచి ఆ లెవెల్ వరకు కూడా మనం ఒక 10 orders కొట్టినా కూడా మనకి ఇన్సెంటివే 90 రూపీస్ దాకా వస్తుంది. పొద్దున కొట్టిన పెట్రోల్ అమౌంట్ అప్పటికి వచ్చేస్తుంది మనకి ఈజీగా. 1556. సో ఇప్పుడు పికప్ అయితే చేసుకున్న 3.8 kilometers. ఓకే, 3.8 kilometers అయితే ఉంది. చూద్దాం ఎంత టైం. 9 minutes 10 minutes వెళ్ళిపోవచ్చు. అంటే 6 o'clock కల్లా దింపేయచ్చు. అమ్మో, మళ్ళీ సేమ్ ఏజీ కాలనీ లోపల నుంచి పోతున్నా. మామూలుగా లేస్తాయి అసలు. నాకు నిజం చెప్పాలంటే ఈ హెల్మెట్ ఉంది కాబట్టి చాలా సేఫ్ అవుతుంది నాకు. అంటే గాలి అస్సలు ముఖానికి కానీ లేదంటే చెవుల దగ్గర కానీ రావట్లేదు. జస్ట్ నాకు మెడ దగ్గరకు వస్తుంది అంతే. అది కూడా ఎక్కువ గాలి రావట్లేదు, నార్మల్గా వస్తుంది. ఎందుకంటే నేను వేసుకుంది హుడియే కాబట్టి అది కవర్ అయిపోతుంది మెడ దగ్గర కూడా. ఈ చేతులు ఒక్కటే కొంచెం బాగా చల్లగా ఉంటున్నాయి. గ్లౌజ్ వేసుకుందామంటేనేమో హ్యాండ్కి మళ్ళీ ఆర్డర్ పికప్ చేసుకోవడం, అంటే ఆర్డర్ పడతామే ట్రక్ మన పడి వెళ్ళిపోతుంది నార్మల్గానే. ఇంకా గ్లౌజ్ తీసి యాక్సెప్ట్ చేసే వరకు అయితే ఉండదు ఆర్డర్. కనీసం ఇతను డ్రాప్ చేసిన తర్వాత ఒక సికింద్రాబాద్ ఆర్డర్ పడితే బాగుండు, టైంపాస్ అయిపోతుంది. కొంచెం లాంగ్ ఆర్డర్ అయితే మనకు కూడా ఇన్కమ్ అంటే ఎర్నింగ్స్ అనేవి కనపడతాయి మనకి. అంత పని చేసినట్టుంది. చిన్న చిన్న ఆర్డర్స్ కంటే కూడా లాంగ్ ఆర్డర్స్ మార్నింగ్ టైంలో బాగుంటుంది. 7 నుంచి అంటే మన ఇన్సెంటివ్ ప్లాన్ వచ్చినప్పుడు మాత్రం చిన్న చిన్న రైడ్స్ కొట్టుకుంటూ 14 orders కంప్లీట్ చేసుకున్నాం అనుకో. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే 14 orders కంప్లీట్ చేసుకున్నందుకు మనకి వీక్లీ ఎర్నింగ్స్ కూడా, అంటే వీక్లీ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. అంటే 80 orders కొడితే 500 దాకా వస్తుంది ఇన్సెంటివ్. అది కూడా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే మనం 12 orders కొడితే సరిపోతుంది 80 orders అంటే పర్ డే. మనం 14 orders కొడుతున్నాం కాబట్టి 7 days కంటే 6 daysలోనే కంప్లీట్ అయిపోతుంది. అట్లా నేను ఇంకా 40 orders దాకా కొట్టాలనుకుంటా. 35 or 40 దాకా కొట్టాలి. ఇంకొక 3 days అయితే ఉంది. అంటే ఈరోజు గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఇంకొక 4 days ఉంది. నేను సండే రాను మ్యాక్సిమం. అదేంటంటే మార్నింగ్ 5కి కౌంట్ అవ్వదు ఆర్డర్స్, మార్నింగ్ 7 నుంచి కౌంట్ అవుతుంది అనమాట. అదొక పెద్ద బాధ అందులో.
అదే మార్నింగ్ కౌంట్ అయితే హైలైట్ ఉంటుండే. వీక్లీ ఇన్సెంటివ్ కూడా అలాగే ఉంటుంది. మార్నింగ్ 7 నుంచి నైట్ 10:59 PM వరకు కౌంట్ అవుతుంది అనమాట. 10:59 తర్వాత ఇంకా అంటే 11 o'clock నుంచి నీకు ఏ ఆర్డర్ పడినా కూడా అది మనకి ఇన్సెంటివ్ ప్లాన్లో కౌంట్ అవ్వదు. ఎలక్ట్రిక్ వెహికల్ దేనికి బాగుంటుంది అంటే ఎవరైతే షార్ట్ రైడ్స్ అంటే ఒక 300-400 వస్తే సరిపోతుంది, ఇన్సెంటివ్ వస్తే చాలు, ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఎందుకంటే మనకి పెట్రోల్ ఖర్చు ఉండదు కాబట్టి మనకి అమౌంట్ కనబడుతుంది అందులో. ఇంకోటి ఏంటంటే సర్వీస్ కాస్ట్ ఏమి ఉండదు కాబట్టి అందులో వెహికల్కి ఏమంత ఎక్కువ సర్వీస్ చేయక్కర్లేదు కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ సరిపోతుంది. అంటే మినిమం ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ వెహికల్ ఒక 100 kilometers లేదా 150 kilometers కావాలన్నా కూడా ఎంత లేదన్నా 150,000 దాకా ఉంది. అంటే కొంచెం బ్రాండ్ మంచి వాల్యూ తీసుకోవాలంటే ఎందుకంటే మినిమం 3.5 kW ఉంటేనే తప్ప మనకి 140 దాకా రాదు రేంజ్. రియల్ రేంజ్ 120 కూడా రాదు. అంటే మినిమం 2.5 kW ఉంటేనే మనకి రియల్ రేంజ్ అరౌండ్, అంటే వాడు ఐడీసీ రేంజ్ అయితే ఇస్తాడు 140-150 దాకా. కాకపోతే మనకి ప్రాక్టికల్గా అయితే అంత రాదు, 120-110 అంతే. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెయిట్ ఉంటారు. ఇప్పుడు నేను 70 ఉంటా, నా వెనకాల అతను ఒక 80 ఉండొచ్చు లేదా 70 ఉండొచ్చు. అతనితో పాటు లగేజ్ ఉంటుంది, అదొక 10 kg దాకా ఉంటుంది. ఒక 10 కాకపోయినా ఒక 5-6 అయితే ఈజీగా ఉంటుంది. ఇదే ఈజీగా 6-7 kgs ఉంటుంది. వెనకాల ఇంకో బ్యాగ్ పెట్టిండు అంటే మొత్తం ఓవరాల్గా ఒక ఇంత వెయిట్ పడుతున్నప్పుడు మనకి రేంజ్ అనేది ఆటోమేటిక్గా ఏ వెహికల్ అయినా అంతే. అది ఎలక్ట్రిక్ కానీ మన పెట్రోల్ వెహికల్ కానీ మైలేజ్ తగ్గిపోతుంది, రేంజ్ తగ్గిపోతుంది వెయిట్ ఎక్కువైనప్పుడు. ఇంకోటి ఏంటంటే అది వాళ్ళ ఐడీసీ రేంజ్ ఎట్లుంటుంది, ఒకటే స్పీడ్ అంటే వాళ్ళకంటే ఒక ఎకనామిక్ స్పీడ్ ఉంటుంది కాబట్టి ఆ ఎకనామిక్ స్పీడ్లోనే పోనిస్తారు బండిని. కానీ ఇంకోటి ఏంటంటే మనకి ఇన్సెంటివ్ ప్లాన్ ఉన్నప్పుడు మన పార్సిల్ ఆర్డర్స్ అయితే మాత్రం అందులో కౌంట్ అవ్వదు ఇన్సెంటివ్ అర్నింగ్స్లో. ఓన్లీ మన బైక్ ట్యాక్సీ మాత్రం, అంటే బైక్ ట్యాక్సీ లేదంటే బైక్ మెట్రో స్కూటీ బైక్ ఈ ఆర్డర్స్ మాత్రమే కౌంట్ అవుతాయి మన ఇన్సెంటివ్ ప్లాన్లో. అది ఎప్పుడు చేసుకోవాలంటే లెవెల్ తర్వాత, అంటే మార్నింగ్ లెవెల్ తర్వాత నుండి అది ఒక 2-3 ఆర్డర్స్ చేసుకున్నా సరిపోతుంది. మన పార్సిల్ ఆర్డర్ అది కొంచెం ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. నేను చెప్పాలంటే టైం సేవ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం బెస్ట్ మన బైక్ ట్యాక్సీ ఆర్డర్సే బెస్ట్. కాకపోతే నాకు పర్సనల్గా నచ్చింది మాత్రం ఎథర్ రిస్టా జెడ్. ఎందుకంటే అది టాప్ వేరియంట్ కదా, 3.5 kW ఎంత ఉంది. కాకపోతే అది 1,60,000-1,70,000 దాకా ఉంది అది అమౌంట్ అయితే. ఒకవేళ ఇప్పుడు అది తీసుకున్నారనుకో ఎవరన్నా, అంటే ర్యాపిడో కోసం వచ్చిన అమౌంట్ మొత్తం అందులో దానికి ఈఎంఐ కడతాకి అవుతుంది. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంకొక 2-3 minutes ఉందంతే. వచ్చేసా అమౌంట్ వచ్చి 56 అని. ఓకే అన్న, 88 రూపీస్ అయితే అయ్యింది మన ఎర్నింగ్స్ వచ్చేసి. ఒక నిమిషం, 88 రూపీస్ అయితే అయ్యింది ఎర్నింగ్స్. ఇప్పుడే డ్రాప్ చేస్తా. మనకి ఎంత వచ్చింది, $45-43. మనం ఇంకా ఇప్పటికైతే 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. 2 రైడ్స్కి 88 రూపీస్ అయితే వచ్చింది మనకి ఇన్కమ్. సేమ్ మళ్ళీ వచ్చిందారే వెళ్ళిపోవాలి. అబ్బా, అన్నీ బోరాబండ సైడే పడుతున్నాయి ఇప్పుడు, సారీ మాదాపూర్ సైడే పడుతున్నాయి. నాకు ఇప్పుడు మాదాపూర్ వెళ్ళే ఇంట్రెస్ట్ అస్సలు లేదు. సో ఇప్పుడే ఇంకొక ఆర్డర్ అయితే పడింది మనకి 32 రూపీస్, అంటే అమీర్పేట్ సైడ్ పడింది అనమాట.
అమీర్పేట్ నుంచి మళ్ళీ వేరే ఆర్డర్స్ అయితే బుకింగ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది మనకి కొంచెం లాంగ్ ఆర్డర్స్ పడటానికి. 1 కిలోమీటర్ ఉంది పికప్ చేసుకోవడం, 3 minutes చూపిస్తుంది. గోప్రోలో ఛార్జింగ్ అప్పుడే 95 ఉన్నప్పుడు తీసుకొచ్చా, 55%కి వచ్చింది అప్పుడే అది. నేను కొంచెం అంటే ఒక 1-2 months తర్వాత నేను ఈ లైట్ తీసేసి హెలోజన్ లైట్ ఎల్ఈడి లైట్ అయితే పెట్టిస్తా. ఇది నాకు యూస్ అవుతుంది అనమాట. ఎల్ఈడి లైట్ అయితేనే ఎల్ఈడి లైట్ పెట్టిస్తా. లేదంటే ఇంకొక ఆప్షన్ ఎక్కడైనా బటన్ అరేంజ్ చేయించేసుకొని సైడ్లకి అయితే ఫాగ్ లైట్స్ లాగా పెట్టించుకుంటా. ఎందుకంటే ఈ లైట్ అస్సలు సెట్ అవుతలేదు ఈ వింటర్లో. అంటే నేను ఎప్పుడన్నా ఒకవేళ ఎక్కడికైనా లాంగ్ వెళ్ళాలన్నా, కొంచెం వరంగల్ కానీ లేదంటే ఎక్కడన్నా సూర్యాపేట కానీ వెళ్ళాలంటే వ్లాగ్ కోసం కానీ లేదంటే వేరే పని వల్ల పొద్దున స్టార్ట్ అవ్వాలంటే అస్సలు వేస్ట్ ఇది, అంటే అస్సలు కనిపించదు. కాబట్టి నేను అప్గ్రేడ్ అవుతా ఎల్ఈడికి అయితే చూస్తా. ఇక్కడ ఎల్ఈడి లైట్ ఆప్షన్ ఓకే అంటే మెకానిక్ అతను వేయించేసుకుంటా. అది వామ్మో, టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:05 అయితే అయింది టైం. ఇప్పుడు 3వ ఆర్డర్ నాకు తెలిసి ఇది డ్రాప్ చేస్తే మనకి ఎట్లా లేదన్నా ఒక 110 రూపీస్ దాకా అవుతుంది టోటల్ ఇన్కమ్. 88 అయ్యింది, 86 88 అయ్యింది. దాంతోపాటు ఇది ఒక 31 రూపీస్ అంతే. 110 రౌండ్ ఫిగర్ 110 అవుతుంది. ఓకే 2617 ఓకే. మైత్రి మనం బిల్డింగ్ దగ్గర అయితే డ్రాప్ చేయాలి. కిలోమీటర్స్ వచ్చి 2.9 kilometers. ఓకే, నేను డైరెక్ట్ డ్రాప్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇంకొక 500 meters ఉందనగా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. సో ఆల్మోస్ట్ డ్రాప్ లొకేషన్ దగ్గర దాకా అయితే వచ్చేసి ఇంకొక జస్ట్ 950 meters, 2 minutes ఉందంతే. అసలు అయితే మామూలుగా అయితే లేదుగా. ఎగ్జాక్ట్ ఇప్పుడు నేను ఎస్ఆర్ నగర్ మెట్రో దగ్గరికి అయితే వెళ్తున్నా. అమౌంట్ వచ్చేసి 47. పేమెంట్ ఇంకా అవ్వలేదా? ఓకే ఓకే, పేమెంట్ కూడా అయిపోయింది. మనకి రైడ్ ఇంత పెద్ద ఆర్డరా? మన అమౌంట్ వచ్చేసి అర్నింగ్స్ 122 రూపీస్ అయితే అయ్యింది. టైం వచ్చేసి 6:13 అయితే అవుతుంది, 6:14 అయింది ఇప్పుడే. ఓకే, పేమెంట్ అయితే వచ్చేసింది మనకి. చూద్దాం, ఒక 5-6 minutes అయితే ఇక్కడ ఆగుతా. ఇక్కడ ఆగి నెక్స్ట్ రైడ్ వచ్చినప్పుడు అయితే మళ్ళీ నేను వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:30 అవుతుంది. మనకి లాస్ట్ ఆర్డర్ ఇందాడు అమీర్పేటలో దింపిన తర్వాత ఇంకోటి పడింది, కాకపోతే క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అంటే ఎగ్జాక్ట్గా అమీర్పేట్ సో ఇప్పుడే ఇంకొక ఆర్డర్ కూడా మనకైతే ప్లేస్ అయింది. 1.4 kilometers ఉంది. డ్రాప్ వచ్చేసి బంజారా హిల్స్ సైడ్ 50 రూపీస్ ఎంత ఉంది. చాలాసేపు తర్వాత ఇప్పుడు వచ్చింది అనమాట రైడ్ అనేది. వచ్చేసి టైం అయితే 6:54 అయ్యింది. సో ఇప్పుడే నేనైతే డ్రాప్ అయితే చేసా కస్టమర్ని. అమౌంట్ వచ్చేసి 58 రూపీస్. అమౌంట్ నాకు ఆల్రెడీ పేమెంట్ అయితే అయిపోయింది కాబట్టి నేను డన్. సో మనకి
ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి మనకి 166 అయితే అయ్యింది టోటల్ అమౌంట్. ఈరోజు కొంచెం తక్కువ అయింది. 521కి ఫస్ట్ ఆర్డర్ పడింది, అంటే 1 అవర్ 40 మినిట్స్ అనుకుంటా అంతే. సో ఈరోజు ఎర్నింగ్స్ అయితే మాత్రం 166.87 అయితే అయ్యింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.